వెల్కమ్ టు ఐఏసీఈ. రైల్వే జాబే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఇది ఒక మంచి న్యూస్ అమ్మా. ఆర్ఆర్బి జేఈ అంటే రైల్వేలో జూనియర్ ఇంజనీర్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మంచి ఆపర్చునిటీ వచ్చింది. అదే మన ఆర్ఆర్బి జేఈ 2024 నోటిఫికేషన్ రిలీజ్ అయిందమ్మా. ఓకే, ఈ నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో మనకి ఏ ఏ పోస్టులు ఫిలప్ చేయబోతున్నారు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, లాస్ట్ డేట్ ఏంటి, ఏ డేట్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, సిలబస్ ఏముంటుంది, ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎలిజిబిలిటీ వస్తారు, ఎన్ని స్టేజెస్లో ఎగ్జామ్ జరుగుతుంది, సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, A to Z ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు కూడా మిస్ అవ్వకుండా ప్రతి పాయింట్ని మీరు ఫాలో అవ్వండి అమ్మా. టెక్నికల్ జాబే లక్ష్యంగా రైల్వేలో ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది మంచి అవకాశం. ఎవరైతే డిప్లొమా బీటెక్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ నోటిఫికేషన్ అనేది చాలా చాలా మంచి అవకాశం అమ్మా. దీన్ని కానీ మీరు ఫాలో అయ్యారు అంటే హ్యాపీగా ది బెస్ట్గా రైల్వేలో టెక్నికల్ జాబ్లో మంచిగా సెటిల్ అవ్వచ్చు. ప్లస్ ఇక్కడ ఉన్న జాబ్ లెవెల్స్ ఏంటి అనేది కూడా క్లారిటీగా మీకు ఈ నోటిఫికేషన్లో చూద్దాం. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చి మీరు ఎప్పుడైనా ఒకసారి రైల్వేలో గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ యొక్క నెంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు మనకి రైల్వేలో ఇప్పుడు వచ్చిన జేఈ నోటిఫికేషన్ నెంబర్ వచ్చి మీరు అబ్జర్వ్ చేస్తే మనకి 03, మనకి ఏదైతే 03/2024 సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 03/2024 దీన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే రైల్వేలో వచ్చిన థర్డ్ నోటిఫికేషన్ ఇది డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్లో. ఎందుకు అంటే ఈ నోటిఫికేషన్ నెంబర్ని బేస్ చేసుకొని మీకు అన్ని అప్డేట్స్ ఇస్తాడు. అంటే రేపు అడ్మిట్ కార్డ్స్ కానీ రిజల్ట్స్ కానీ ఏమైనా అప్డేషన్స్ వచ్చినా సరే ఈ నెంబర్ని బేస్ చేసుకొని వస్తాయి. ఈ నోటిఫికేషన్లో మనకి జూనియర్ ఇంజనీరు దేనికి సంబంధించి ఉన్నాయి అంటే మనకి ఒకటి జూనియర్ ఇంజనీరు, డిపార్ట్మెంట్ మెటీరియల్ సూపరింటెండెంట్, అదే విధంగా మెటలర్జికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ రీసెర్చ్. ఓకే, దీనికి సంబంధించిన అన్ని వేకెన్సీస్ కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందమ్మా. ఓకే, కాబట్టి ఒక్కసారి ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ లోకి వెళ్దాం మనం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కి వెళ్తేమో మనకి ఇది ఎప్పుడు లాస్ట్ డేట్ ఉంది, ఎప్పుడు దీనికి సంబంధించి మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకుంటేమో మనకి ఈ నోటిఫికేషన్ అనేది మనకి 30th నుంచి మనకి వస్తుంది. 30th నుంచి మనకి ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ విండో ఉంటుందో అది ఓపెన్ అవుతుందమ్మా. ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఉంది సార్ అంటే మనకి ఆగస్టు 29 వరకు మీరు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చమ్మా. ఓకే, 29th ఆగస్ట్ ఈస్ ది లాస్ట్ డేట్ అమ్మా. 29th ఆగస్ట్ ఈస్ ది లాస్ట్ డేట్. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చమ్మా. ఈ లాస్ట్ డేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏదైతే ఇక్కడ మనకి ఫిల్అప్ చేస్తున్నారో ఈ రెండు టైప్స్ ఆఫ్ లెవెల్ ఆఫ్ పోస్టులు, ఇక్కడ మనకి నోటిఫికేషన్ లో లెవెల్ 7 కి సంబంధించిన పోస్టుల్ని ఫిల్అప్ చేయడం జరుగుతుంది, లెవెల్ 6 కి సంబంధించిన పోస్టుల్ని ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, మరి లెవెల్ 7 ఏ పోస్ట్ ఉన్నాయి, లెవెల్ 6 ఏంటి అంటే ఈ లెవెల్ 7 లెవెల్ 6 అనేది పే లెవెల్స్ అంటే మీ సాలరీకి రిలేటెడ్ థింగ్ అనమాట. ఓకే, ఇక్కడ మనకి లెవెల్ 7 కి చూసుకుంటే కెమికల్ సూపర్వైజర్, రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ అనేవి పోస్టులు మనకి లెవెల్ 7వి. ఇది మనకి 44,900 అనేది మనకి సాలరీ పే లెవెల్ అంటే ఇక్కడ మనకి అప్రాక్సిమేట్ గా 85,000 ప్లస్ అనేది మనకి సాలరీ రావడం జరుగుతుంది. అయితే ఈ పోస్టులు అనేవి మనకి ఆర్ఆర్బి గోరఖ్పూర్ లో ఉన్నాయన్నమాట. ఓకే, లెవెల్ 7. అదే విధంగా మనకి లెవెల్ 6, దిస్ అనదర్ ఇంపార్టెంట్ వన్ అమ్మా. లెవెల్ 6 జూనియర్ ఇంజనీర్ ఇన్ డిఫరెంట్ థింగ్స్ అంటే ఎలక్ట్రికల్ ఉంటుంది, సివిల్ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, కంప్యూటర్స్ వాళ్ళకు కూడా ఈ నోటిఫికేషన్ లో మనకి అవకాశం ఉంది. అదే విధంగా బిఎస్సి కెమిస్ట్రీ, ఫిజిక్స్ చదివిన వాళ్ళకు కూడా ఈ నోటిఫికేషన్ లో మనకి అవకాశం ఉంది. ఓకే, మరి అవన్నీ కూడా ఇక్కడ మనకి లెవెల్ 6 వస్తుంది. 35,400 అంటే 35,400
400 అనేది ఇక్కడ పే లెవెల్ అమ్మా. సో ఈ పే లెవెల్తో మనకి అంటే మనం ఈ నోటిఫికేషన్లో సెలెక్ట్ అయితే మనం ఫస్ట్ మంత్ శాలరీ అనేది 55,000 ప్లస్ అనేది మనం శాలరీ ఫస్ట్ మంత్ తీసుకోవచ్చు లెవెల్ 6 మీద. ఓకే, సో దీనికి సంబంధించి ఏజ్ ఇది కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది. మీరు జాగ్రత్తగా గమనించండి అమ్మా. సో రైల్వే ఇప్పుడు రిలీజ్ అయ్యే అన్ని నోటిఫికేషన్లో కూడా మనకి ఒక 3 years అడిషనల్ ఏజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కోవిడ్ పాండమిక్ వల్ల నోటిఫికేషన్స్ లేట్ అయ్యన్న ఉద్దేశంతో సో మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా 3 years ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరైతే నాకు ప్రీవియస్ నోటిఫికేషన్తో పోలిస్తే ఏజ్ లేదేమో అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇది మంచి అవకాశం అమ్మా. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే మా ఏజ్ వచ్చి మనకి డేట్ కూడా కట్ ఆఫ్ డేట్ క్లారిటీగా ఇచ్చాడు. అంటే January 1, 2025 January 1, 2025కి మీ ఏజ్ అనేది 18 to 36 years. సో ఈ పోస్టులకు అనేది కానీ ఇది దేనికి సంబంధించిన ఏజ్ అమ్మా? అన్రిజర్వ్డ్కి సంబంధించిన ఏజ్. ఓకే, సో ఈ అన్రిజర్వ్డ్ ఏజ్ కాకుండా రిమైనింగ్ ఏదైతే ఓబీసీ ఆర్ ఎస్సీ ఆర్ ఎస్టీ స్టూడెంట్స్ ఆర్ ఇంకా మిగిలిన వాళ్ళ కేటగిరీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ టేబుల్ ఉంది, అది మీకు చూపిస్తాను. సో ఆ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి మీకు అప్లికబుల్ అవుతాయి అన్నమాట. అయితే ఇక్కడ మనకి చూసుకుంటే మొత్తం మనకి జూనియర్ ఇంజనీర్ ఇవన్నీ కలిపి మనకి 7,934 అండ్ లెవెల్ 7 అండ్ లెవెల్ 6 మొత్తం కలిపి చూసుకుంటే ఇక్కడ మనకి 7,951 వేకెన్సీస్ ని ఓవరాల్ గా మనకి జూనియర్ ఇంజనీర్ లో ఫిలప్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే, లెవెల్ 7 లెవెల్ 6 రెండు కలిపి మనకి మొత్తం 7,951 వేకెన్సీస్ ని మనకి నోటిఫికేషన్ లో ఫిలప్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అందుకే ఇక్కడ మీకు క్లియర్ గా ఇచ్చాడు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఎందుకు ఇస్తున్నాము అనేది కూడా మనకి నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మీరు జాగ్రత్తగా వీటిని ఫాలో అవ్వండి అమ్మా. అదే విధంగా మీరు చూసుకుంటే ఇక్కడ మనకి మెడికల్ స్టాండర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. రైల్వే ఎగ్జామ్లో మెడికల్ స్టాండర్డ్ అనేది మనం ముందే చూసుకోవాలి జాగ్రత్తగా, మనం ఎలిజిబుల్లా కాదా అనేది. సో కాబట్టి ఆ మెడికల్ స్టాండర్డ్ ఉంటేనే మనం అప్లై చేయడం బెటర్ అనమాట. సో ఆ మెడికల్ స్టాండర్డ్ ఈ జేఈ నోటిఫికేషన్కి ఏమి ఉండాలి అనేది మనకు ఆల్రెడీ నోటిఫికేషన్లో క్లియర్గా మనకి ఇచ్చారు టేబుల్లో. మీరు ఒకసారి చూస్తే ఆ టేబుల్లో సో మనకి ఇక్కడ ఈ కొన్ని పోస్టులకి A3 కేటగిరీ ఉండాలమ్మా. A3 అనేది మెడికల్ స్టాండర్డ్ ఉండాలి. ఆ A3 అంటే ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ టేబుల్లో ఇచ్చారు, దాన్ని మీరు జాగ్రత్తగా చూడండి. అదే విధంగా B1 కొన్ని పోస్టులకి B1 కేటగిరీ ఉంటుంది. B1కి ఏ విధంగా ఉండాలి, విజన్ కానీ నియర్ విజన్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా మనకి ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు. అదే విధంగా B2 C1 అంటే ఓవరాల్ గా మనకి జేఈకి సంబంధించిన అన్ని పోస్టులకి సంబంధించి సో మనకు ఉండాల్సిన ఏదైతే మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయో ఇక్కడ కోడ్స్ వాటిని మీరు జాగ్రత్తగా చూడండి. సార్ మరి ఈ మెడికల్ కోడ్ ఏ దానికి మాకు సూటబుల్ ఉంటుంది అంటే మీకు నెక్స్ట్ నేను లాస్ట్ పేజ్లో ఉంటుంది ఏ పోస్ట్కి ఏ మెడికల్ లెవెల్ కావాలి స్టాండర్డ్ కావాలి అనేది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే, సో బట్ మీరు చూడండి అంటే చాలా మంది A3 అంటే ఏంటి, సో B1 అంటే ఏంటి, B2 అంటే ఏంటి, C1 అంటే ఏంటి అనేది చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో ఇక్కడ క్లారిటీగా ఇచ్చాడు A3 అంటే ఏం విజన్ ఉండాలి ఎలా ఉండాలి అనేది. అదే విధంగా B1 అంటే ఏంటి అనేది ఇక్కడ క్లారిటీగా మనకి నోటిఫికేషన్ లో టేబుల్ ఇచ్చారు కాబట్టి సో వీటిని మీరు జాగ్రత్తగా ఫాలో అయితే మీకు అర్థమైపోతుందమ్మా. ఓకే, సో మొత్తం మీద జేఈకున్న పోస్టులు అన్నిటికీ కూడా మనకు కావాల్సిన మెడికల్ కేటగిరీ అయితే A3 B1 B2 C1 అంటే ఇది పోస్టుని బట్టి మీ మెడికల్ స్టాండర్డ్ అనేది డిసైడ్ చేస్తారు. సో అది మీకు నోటిఫికేషన్ లో ఉంది, ఆ టేబుల్ మళ్ళీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఓకే రైట్, సో ఈ మెడికల్ స్టాండర్డే కాకుండా నెక్స్ట్ ఉన్న ఏదైతే ఇంకా మనకి ఏజ్ రిలేటెడ్ది ఇంతకు ముందు డిస్కస్ చేశాము. సో మీరు ఇక్కడ ఏజ్ రిలేటెడ్ది కూడా మీకు ఇందాక చెప్పాను 18 to 36 years ఇవ్వాలి. ఎందుకంటే సో ఏజ్ రిలేటెడ్ వచ్చేసరికి ఇక్కడ మనకి 18 to 36 years మీకు ఇంతకు ముందు డిస్కస్ చేశాను. 1 January 2025 వరకు ఉండాల్సింది, దాన్ని మీరు బేస్ చేసుకున్నామా. అదే విధంగా ఇక్కడ అప్పర్ ఏజ్ ఏంటి, లోయర్ ఏజ్ ఏ ఇయర్ ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ టేబుల్లో ఇచ్చారు. 18 to 36 అంటే ఎలా కన్సిడర్ చేస్తారు అనేది ఇక్కడ క్లారిటీగా ఓబీసీ వాళ్ళకి ఎప్పుడు ఏంటి అనేది కూడా మనకి టేబుల్లో ఇచ్చారమ్మా. మీరు ఇది జాగ్రత్తగా ఒకసారి చూస్తే సరిపోతుంది. సింపుల్ లాజిక్, మీరు 18 to 36 years అన్రిజర్వ్డ్కి ఉంది కాబట్టి దెన్ ఓబీసీ అయితే +3
3 ఇయర్స్ యాడ్ చేసుకోండి. ఎస్సీ ఆర్ ఎస్టీ స్టూడెంట్స్ అయితే ప్లస్ 5 ఇయర్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్కి నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ కేటగిరీస్ కూడా మనకి ఇక్కడ కంప్లీట్గా టేబుల్లో ఇవ్వడం జరుగుతుందమ్మా. సో ఇక్కడ ఈ పేజీలోనే మీకు ఈ టేబుల్లో సో కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మీరు ఇక్కడ కూడా చూసుకుంటే డిఫరెంట్ కేటగిరీస్, అంటే నేను కొన్ని కేటగిరీసే చెప్పాను. సో ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్స్ను కూడా మనకి క్లారిటీగా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఆ ఏజ్ రిలాక్సేషన్లో ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ ఏజ్ అమ్మా, దీస్ ఆర్ ఆల్ అబౌట్ ఏజ్ గురించి మీకు ఇది. దీని తర్వాత నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఒకసారి చూద్దాము. ఏ డేట్ లోపు మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయి ఉండాలి అనేది కూడా మనం ఒకసారి చూద్దామమ్మా. సో ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీ డిప్లొమా అయినా సో ఆర్ బీటెక్ అయినా బీఈ అయినా సరే కంపల్సరీ సో 29th ఆగస్టు లోపు మీవి రిజల్ట్ వచ్చి ఉండాలమ్మా. 29th ఆగస్టు లోపు మీ రిజల్ట్ వస్తే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ జేఈ అప్లికేషన్. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు అంటే ఆగస్టు 29th. సో ఇంకోటి అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది సార్ అంటే మీరు చూస్తే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్డ్ బిలో ఇన్ సీరియల్ నెంబర్ 2 అంటే ఇక్కడ ఆల్రెడీ మీకు ఎవరెవరికైతే ఎగ్జామ్షన్స్ ఉంటుందో అది క్లారిటీగా ఇచ్చాడు. సో 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ఇచ్చారమ్మా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. అదేవిధంగా ఫర్ క్యాండిడేట్స్ హూ బిలాంగ్స్ టు ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ ఫీమేల్ ఆర్ నెక్స్ట్ కేటగిరీ వీళ్ళందరికీ కూడా మనకి 250 అనేది ఫీజు ఉంటుంది. బట్ ఇక్కడ మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవచ్చు, రైల్వే ఏం చేస్తుంది అంటే సో ఇప్పుడు అప్లికేషన్ చేసేటప్పుడు మీకు 500 ఆర్ 250 అనేది ఫీజు ఛార్జ్ చేస్తుంది. వన్స్ మీరు ఎగ్జామ్ రాశారు అనుకోండి, ఎగ్జామ్ రాశారు అంటే ఆటోమేటిక్గా మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫీజులో నుంచి 100 రూపీస్ డిడక్ట్ చేసి 400 రూపీస్ అనేది మళ్ళీ మీ అకౌంట్కి రీఫండ్ అవుతుంది. అందుకే ఇక్కడ మీకు క్లారిటీగా ఇచ్చారనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఎగ్జామినేషన్ ఫీజ్ అమ్మ. కాబట్టి అప్లికేషన్ ఫీజ్ ఎక్కువ ఉంది లేదంటే అప్లై చేయకుండా ఉండకండి. సో 500 అండ్ 250 అనేది మీకు తెలిసిందే. ప్లస్ ఇక్కడ కూడా రైల్వేలో మీకు ఇస్తున్న మేజర్ ఫెసిలిటీ రీఫండ్ ఫెసిలిటీ ఇస్తున్నారు. సో కాబట్టి సో ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే చాలు మీకు రీఫండ్ కూడా వస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అప్లికేషన్ ఇది చేయండి అమ్మా. అదే విధంగా మీకు మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది ఆన్లైన్లోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా మీకు మోడ్ ఆఫ్ పేమెంట్ కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చమ్మా. సో మొత్తం అప్లికేషన్ మీరు ఆన్లైన్లో సో ఈ మంత్ మీకు 30th నుంచి మీకు స్టార్ట్ అయిపోతుంది. అదే విధంగా సో దీనికి సంబంధించి నెక్స్ట్ ప్రొసీజర్ ఏముంది, నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దామా. సో మరి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ ఈ టోటల్ జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ కి అంటే ఒకసారి చూద్దామా. ఇక్కడ మొత్తం కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది 2 స్టేజెస్ లో ఉంటుంది. అదే విధంగా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఒక పాయింట్ ఇచ్చారు, మీరు క్లారిటీగా చూడాలి. అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఈ అప్లికేషన్ అనేది ఏదైనా ఓన్లీ 1 RRBకి మాత్రమే, ఒక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి మాత్రమే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. మల్టిపుల్ రిక్రూట్మెంట్ బోర్డ్స్కి అప్లై చేయకూడదు. ఓకే, సో కాబట్టి ఒక్క రిక్రూట్మెంట్ బోర్డును సెలెక్ట్ చేసుకోవాలి. అదే విధంగా 1 కామన్ ఆన్లైన్ అప్లికేషన్, అంటే మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టుల్ని మీరు ఎలిజిబుల్ రావచ్చు. బట్ ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ ఎలిజిబుల్ వచ్చినా సరే మీరు ఒక్క అప్లికేషన్ చేస్తే చాలమ్మా. సో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు అన్నిటికీ కూడా అది కామన్ అప్లికేషన్ అవుతుంది. మరి ఆ పోస్టులకి ఎలా సార్ అంటే దానికి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది అడుగుతుంది అనమాట. సో ఫస్ట్ మీరు ఏ పోస్ట్ని ఇవ్వాలనుకుంటున్నారు, సెకండ్ ఏ పోస్ట్ ఇవ్వాలనుకుంటున్నారు, థర్డ్ ఏ పోస్ట్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది మీరు అప్లై చేసేటప్పుడు అడుగుతుంది. బట్ ఇక్కడ మీరు కామన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే లైక్ 1 RRBని సెలెక్ట్ చేసుకోవాలి. అదే విధంగా ఒకటే అప్లికేషన్ అనేది మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది జేఈకి. సో అదే విధంగా ఇక్కడ మనకి సో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో మనకి ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అదే విధంగా సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందమ్మా. అదే విధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, దిస్ ద థర్డ్ స్టేజ్. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. సో ఇది మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్. అంటే 2 కంప్యూటర్ బేస్డ్ టెస్టులు రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు మీ వేరైతే అప్లికేషన్లో అప్లై చేశారో ఆ డాక్యుమెంట్స్ ని వెరిఫికేషన్ చేస్తుంది టీము. అదే విధంగా
విధంగా మెడికల్ స్టాండర్డ్స్ని కూడా ఎగ్జామినేషన్ చేస్తుంది. దిస్ ఈస్ ది సెలక్షన్ ప్రొసీజర్. అయితే ఇక్కడ CBT 1 ఎగ్జామ్కి ఏం సిలబస్ ఉంటుంది సార్, సో టైమింగ్ ఎలా ఉంటుంది, ఎంత స్కోర్ ఉంటుంది అనేది కూడా క్లారిటీగా మనకి ఇవ్వడం జరిగింది. అదే విధంగా CBT 2 కూడా ఏముంటుంది అనేది కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగిందమ్మా. సో దాన్ని ఒక్కసారి మనం చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూసుకుంటేమా మనకి సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT వచ్చి మనకి టోటల్ మనకి 90 మినిట్స్ ఉంటుందమ్మా. 90 మినిట్స్ ఉంటుంది. సో ఈ 90 మినిట్స్లో టోటల్గా మన 100 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 100 క్వశ్చన్స్ కూడా దేని నుంచి వస్తాయి అనేది కూడా క్లియర్గా మీకు ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని వస్తాయి అనేది కూడా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు ఉండేది మొత్తం 4 సబ్జెక్ట్స్ స్టేజ్ 1లో ఉంటాయి. అంటే నాన్ టెక్నికల్ సిలబసే స్టేజ్ 1లో ఉంటుంది. స్టేజ్ 2 వచ్చేసరికి టెక్నికల్ సిలబస్ యాడ్ అవుతుందమ్మా. బట్ స్టేజ్ 1 వచ్చి నాన్ టెక్నికల్ సిలబస్. సార్ నాన్ టెక్నికల్ సిలబస్ ఏముంటుంది సార్ అంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుందమ్మా. ఓకే, సో మరి మ్యాథమెటిక్స్ ఏ టాపిక్స్ ఉంటాయి అనేది కూడా ఇక్కడ మీకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది. సో మ్యాథమెటిక్స్ లో మనకి ఏ టాపిక్స్ ఉంటాయి, అదే విధంగా రీజనింగ్ లో ఏ టాపిక్స్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్ లో ఏ టాపిక్స్ ఉంటాయి, జనరల్ సైన్స్ లో ఏ టాపిక్స్ ఉంటాయి అనేది కూడా మనకి క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ అనేది కూడా మనకి క్లారిటీగా ఇచ్చారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఇక్కడ మెజారిటీ పార్ట్ దేనికి ఉంది అనేది కూడా మీరు క్లారిటీగా చూసుకొని దెన్ మీ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయాలమ్మా. ఇక్కడ మనకి చూసుకుంటే మ్యాథమెటిక్స్ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30 ఉన్నాయి. అదే విధంగా మార్క్స్ అనేది మనకి సో 30 మార్క్స్ ఉన్నాయమ్మా. అదే విధంగా రీజనింగ్ అనేది 25, అదే విధంగా 25 మార్క్స్ అనమాట. ఇక్కడ మనకి జనరల్ అవేర్నెస్ అనేది 15 మార్క్స్ ఉంది. అదే విధంగా ఇక్కడ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్. జనరల్ అవేర్నెస్ అంటే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, జీకే, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అవన్నీ కలిపి మనకి 15 మార్క్స్ ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుందమ్మా. ఓకే, సో అందుకోసం మీరు రైల్వే ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏ నోటిఫికేషన్కి ఎగ్జామ్ రాస్తున్నాం మనము, ఆ ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది, దేనికి తక్కువ వెయిటేజ్ ఉంది అనేది చూసుకొని మీరు ఎగ్జామ్ కానీ ప్రిపేర్ అయితే మీ టైం సేవ్ అవుతుంది, ప్లస్ మాక్సిమం మార్క్స్ అనేది మనం స్కోర్ చేయగలుగుతామమ్మా. ఓకే, సో ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే జనరల్ సైన్స్కి వచ్చి మనకి 30 మార్క్స్ అనేది జనరల్ సైన్స్ ఉందమ్మా. సో 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అంటే టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనేది మనకి టోటల్ ఎగ్జామ్. బట్ 90 మినిట్స్ టైం. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి మా రైల్వే ఎగ్జామ్స్ లో మనకి టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే 90 మినిట్స్ 100 క్వశ్చన్స్. ఆ 100 క్వశ్చన్స్ లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే దాదాపు 45 క్వశ్చన్స్ మనకి జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్ ఉంది. అంటే అక్కడ టైంని సేవ్ చేసుకొని మీరు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ టైంలో మీరు యూటిలైజ్ చేసుకుంటే మీరు బెస్ట్గా ఎగ్జామ్ని అటెంప్ట్ చేయొచ్చమ్మా. ఓకే, సో ఇక్కడ మనకి జేఈలో CBT 1 అనేది ఏం చేయాలి అంటే ఇది క్వాలిఫైయింగ్ నేచర్. అంటే ఈ 100 క్వశ్చన్స్ని మనం మంచిగా ఆన్సర్ చేసి ఈ 100 మార్క్స్లో మనం క్వాలిఫై అయితే సరిపోతుంది. ఓకే, ఈ మార్క్స్ని మీ జాబ్కి యాడ్ చేయడు. సో ఇది క్వాలిఫై అయిన తర్వాత మనకి మళ్ళీ CBT 2 ఉంటుందమ్మా. CBT 2 ఉంటుంది. ఓకే సార్, CBT 1 నుంచి CBT 2కి ఎలా తీసుకుంటారంటే మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసి ఆ పోస్టులు 1 పోస్ట్ ఇస్ టు 15 రేషియోలో, అంటే ఒక పోస్ట్కి సో 15 మెంబర్స్ని సెకండ్ స్టేజ్కి తీసుకుంటారు. అంటే ఇప్పుడు మనకి దాదాపు 8,000 వేకెన్సీస్ అమ్మా. 8,000 అంటే మనకి 15 మళ్ళీ 1:15 తీసుకుంటారు. అంటే మీరు చూడండి దాదాపు 1,20,000 మెంబర్స్ని మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. 1,20,000 మెంబర్స్ని మనకి సెకండ్ స్టేజ్కి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి మీరు ఫస్ట్ టార్గెట్ ఏం చేయాలి అంటే మీరు ఫస్ట్ స్టేజ్ క్లియర్ చేసుకోవాలి, అదే విధంగా సెకండ్ స్టేజ్లో బెస్ట్గా పర్ఫామ్ చేయాలి అనే మైండ్ సెట్తో మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలమ్మా. ఓకే, సో కాబట్టి సెకండ్ స్టేజ్ ఎలా ఉంటుంది సార్ అంటే మీరు ఒకసారి చూసుకుంటే మా సెకండ్ స్టేజ్ అనేది కూడా మనకి ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి సెకండ్ స్టేజ్ చూసుకుంటే సెకండ్ స్టేజ్లో కూడా సేమ్, అంటే మనకి స్టేజ్ 1లో ఉన్న ఏదైతే జనరల్ అవేర్నెస్ ఉందో సో ఆ జనరల్ అవేర్నెస్ మళ్ళీ మనకి 15 మార్క్స్ కంటిన్యూ అవుతుంది. అదే విధంగా సో ఇక్కడ జనరల్ సైన్స్లో బయాలజీని తీసేసి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని మనకి సెకండ్ స్టేజ్లో ఇంట్రడ్యూస్ చేశారు. దానికి సంబంధించి కూడా మనకి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. అదే విధంగా బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, సో ఇది కూడా మనకి
మనకి 10 మార్క్స్ అనేది యాడ్ చేశారు. అదే విధంగా మనకి బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, ఇది కూడా 10 మార్క్స్ ఉంది. ఓకే, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో స్టేజ్ 1లోనే జనరల్ అవేర్నెస్ కవర్ చేస్తాం, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా కవర్ చేస్తారు. బట్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది, నెక్స్ట్ బేసిక్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ అనేది మనకి స్టేజ్ 2లోనే ఉంది. అదే విధంగా మనకి టెక్నికల్ ఎబిలిటీస్, ఇది 100 మార్క్స్ అమ్మా. ఓకే, దిస్ ఇస్ అ హార్ట్ ఫర్ సిబిటి 2 అనమాట. ఓకే, సిబిటి 2లో మీరు ఎక్కువ స్కోర్ చేయాలన్నా, నెక్స్ట్ వచ్చేసి మీ జాబ్ని పక్కా మీరు రిజర్వ్ చేసుకోవాలి అన్నా సరే, మీరు సిబిటి 2లో టెక్నికల్లో కూడా బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఓకే, మరి ఈ టెక్నికల్ 100 ప్లస్ ఇవన్నీ కలిపి 50, టోటల్గా మనకి 150 క్వశ్చన్స్ అనేది ఉంటుందమ్మా. 150 క్వశ్చన్స్ మనకి 2 అవర్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. 150 క్వశ్చన్స్ 2 అవర్స్ టైం. సో కాబట్టి ఇది మనకి సెకండ్ స్టేజ్ అమ్మా, సెకండ్ స్టేజ్. ఓకే, ఇదే చాలా ఇంపార్టెంట్. ఓకే, స్టేజ్ 1 క్వాలిఫై అయిన తర్వాత స్టేజ్ 2లో ఈ 150కి ఎంత ఎక్కువ స్కోర్ చేస్తే అంత మంచిదమ్మా. నెక్స్ట్ నీ జాబ్ను డిసైడ్ చేసేది కూడా ఈ సిబిటి 2 అనమాట, సిబిటి 2. అయితే మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లెవెల్ 6 పోస్ట్ అయినా, లెవెల్ 7 పోస్ట్ అయినా మీకు ఇంటర్వ్యూస్ లేవు, డిస్క్రిప్టివ్ పేపరే లేదు, ఓన్లీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్సే. స్టేజ్ 1లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్సే ఉంటాయమ్మా, స్టేజ్ 2లో కూడా ఆబ్జెక్టివ్ క్వశ్చన్సే ఉంటాయి. ఓకే, సో కాబట్టి మీరు స్టేజ్ 1, స్టేజ్ 2 ఇవి మంచిగా పర్ఫామ్ చేస్తే హ్యాపీగా మన జాబ్ని మనం రిజర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఇది మన సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి మనకి స్టేజ్ 1, స్టేజ్ 2కి సంబంధించి సిబిటి 1, సిబిటి 2కి సంబంధించి మనకున్న సో ఇన్ఫర్మేషన్. ఓకే, సో కాబట్టి ఈ ప్యాటర్న్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈజీగా మనం గెట్ ఇన్ అవ్వచ్చు. సో మరి మనం సెలక్షన్ ప్రొసీజర్లో సిబిటి 1, సిబిటి 2 ఎలా ఉంటుంది, ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయనేది చూసామమ్మా. అయితే ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఏ ఎగ్జామ్ సిలబస్ని రాయాలి అనేది సిబిటి 2లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సిబిటి 1 వరకు అందరికీ కామన్గా ఉంటుందమ్మా. సిబిటి 2లో టెక్నికల్ ఎబిలిటీస్ ఏదైతే 100 క్వశ్చన్స్ ఉన్నాయో దానికి మాత్రం మనకి డిఫరెంట్ సిలబస్ అనేవి ఉంటాయి, డిఫరెంట్ బ్రాంచెస్ వాళ్ళకి. అది ఒకసారి ఇప్పుడు మనకి టేబుల్లో క్లారిటీగా ఇచ్చారు, ఒకసారి అవి చూద్దాం మనం. ఓకే, సో ఇక్కడ చూసుకుంటేమా, సో ఇక్కడ మనకి కంప్లీట్గా 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ, అంటే డిప్లొమా ఆర్ బీటెక్ ఆర్ బీఈ స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్. అయితే ఇక్కడ చూస్తే మనకి డిఫరెంట్ చేసి ఉంటాం, అంటే బీఈలో, బీటెక్లో ఆర్ డిప్లొమాలో మన స్పెషలైజేషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో కాబట్టి ఆ స్పెషలైజేషన్ ఉన్న దానికి మనం ఏ సిలబస్ చదవాలి అనేది కూడా ఇక్కడ మనకి ఒక గ్రూప్ చేశాడు. ఓకే, అదేంటి అంటే మీరు డిప్లొమా ఆర్ బీటెక్ బీఈలో మెకానికల్ చేసిన, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చేసిన, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ చేసిన, మెకానిట్రిక్స్ ఇంజనీరింగ్ చేసిన, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అయినా, సో నెక్స్ట్ మెషిన్ ఇంజనీరింగ్ అయినా, టూల్స్ అండ్ మెషినింగ్ డిజైన్ అయినా, నెక్స్ట్ టూల్స్ అండ్ డై మేకింగ్ ఇంజనీర్ అయినా, కాంబినేషన్ ఆఫ్ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎబివ్ డిసిప్లిన్. అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి, డిఫరెంట్ నేమ్స్తో మనం బీటెక్లో స్పెషలైజేషన్ చదువుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏవైతే ఈ కోర్సెస్ ఇచ్చారో సో వీటికి సంబంధించిన అన్ని చేసిన వాళ్ళు కంప్లీట్గా మీరు ఏ ఎగ్జామ్ గ్రూప్లోకి వస్తారు అంటే మెకానికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ అనే గ్రూప్ ఉంటుందమ్మా. ఓకే, సో దాంట్లో మీరు ఆ సిలబస్ని మీరు చదవాల్సి ఉంటుంది. ఇక్కడ జస్ట్ మీరు ఈ గ్రూప్లోకి వచ్చారు అంటే మళ్ళీ మీరు అప్లై చేసేటప్పుడు ఏదో కాదు, సో జస్ట్ మీరు సిలబస్ ఏం చదవాలి. సో అంటే మీరు బీటెక్లో మెకానికల్ అయి ఉన్నాను, లేదు ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చేశాను, నెక్స్ట్ ఇంకో డిసిప్లిన్ చేశాను నేను, సో కాబట్టి నేను ఏ గ్రూప్లో ఉంటాను, ఏ సిలబస్ చదవాలి అనేది చూడాలి. ఓకే, సో మీరు అందరూ కూడా ఈ ఎగ్జామ్ గ్రూప్లోకి వస్తారు. ఈ ఎగ్జామ్ గ్రూప్ వాళ్ళకి ఏం సిలబస్ ఉంటుంది అనేది మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం, ఏం సిలబస్ ఉంటుంది అనేది. ఓకే, బట్ మీరు క్లారిటీగా చూసుకోండి, బీటెక్లో మీ స్పెషలైజేషన్ ఏంటి, అది ఈ టేబుల్లో ఎక్కడ ఉంది, దాని రిలేటెడ్ ఎగ్జామ్ గ్రూప్ ఏంటి అనేది మాత్రం మీరు క్లారిటీగా చూడండి. ఓకే, అదే విధంగా సో నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ గ్రూప్ చూసుకుంటే మనకి సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ కాంబినేషన్ ఆఫ్
సబ్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఓకే, ఇక్కడ చూస్తే ఎలక్ట్రికల్ బీటెక్ ట్రిపుల్ ఆర్ బిఈ ట్రిపుల్ ఆర్ డిప్లొమా ఎలక్ట్రికల్ చేసిన అందరూ ఆర్ కాంబినేషన్ ఎలక్ట్రికల్ కాంబినేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా సో ఏ ఎగ్జామ్ గ్రూప్ కి వస్తారు అంటే ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ అనే ఎగ్జామ్ గ్రూప్ కి వస్తారు. ఓకే, సో ఈ ఎగ్జామ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా ఏం సిలబస్ చదవాలి అనేది నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, అదే విధంగా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ థర్డ్ ఎగ్జామ్ గ్రూప్ ఏం చేశాడు అంటే ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ చేశాడు. ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళైనా, ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళైనా, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైనా, అదే విధంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, డిప్లొమా ఆర్ బీటెక్ ఆర్ బిఈ సిఎస్సి వాళ్ళకు కూడా ఇక్కడ మనకి జేఈలో ఎలిజిబిలిటీ ఉందమ్మా. సో కాబట్టి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ సిఎస్సి వీళ్ళందరూ కూడా, అదే విధంగా కాంబినేషన్ ఆఫ్ సబ్ స్ట్రీమ్స్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎబో డిసిప్లిన్ అన్నారు. ఓకే, వీళ్ళందరూ కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ కి సంబంధించిన సిలబస్ ని మనం స్టేజ్ 2లో చదవాల్సి ఉంటుందమ్మా. ఓకే, అదే విధంగా నెక్స్ట్ ఏదైతే లాస్ట్ ఎగ్జామ్ గ్రూప్ నెక్స్ట్ ఎగ్జామ్ గ్రూప్స్ ఉన్నాయంటే ఒకసారి చూసుకుంటే ఇక్కడ మనకి సో సివిల్ కి సంబంధించి ఉందమ్మా. ఫోర్త్ గ్రూప్ మనకి ఏం చేశారు, సివిల్ కి సంబంధించి ఉంది ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ అదే విధంగా కాంబినేషన్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ బిఎస్సి ఇన్ సివిల్ ఇంజనీరింగ్ 3 years డ్యూరేషన్ చదివిన వాళ్ళందరూ కూడా సివిల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ అనే ఎగ్జామ్ గ్రూప్కి వస్తారు. సో కాబట్టి ఆ సిలబస్ని మీరు చదవాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా బిఎస్సి కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ చదివిన వాళ్ళు సిఎంఏ కెమికల్ అండ్ మెటలర్జికల్ ఎగ్జామ్ గ్రూప్కి సంబంధించి చదవాల్సి ఉంటుంది. అదే విధంగా మనకి నెక్స్ట్ ఇంకా మనకి కెమికల్ అండ్ మెటలర్జీకి సంబంధించి ఇంకొక గ్రూప్ని కూడా ఇది చేస్తున్నారు. సో ఇది చూసుకుంటే డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ టు కెమికల్ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్, అదేవిధంగా డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ టు మెటలర్జికల్ ఇంజనీరింగ్ వీళ్ళందరినీ కూడా కెమికల్ మెటలర్జికల్ సూపర్వైజర్ అనే గ్రూప్ ఉంది. సో కాబట్టి దీనికి సంబంధించిన గ్రూప్ సిలబస్ అనేది మీరు టెక్నికల్కి చదవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జామ్ గ్రూప్కి సంబంధించిన అన్ని సిలబస్ని కూడా ఓన్లీ స్టేజ్ 2లో అడగటం జరుగుతుంది. అది కూడా మీకు టెక్నికల్ ఎబిలిటీస్ అనే ఏదైతే 100 మార్క్స్ ఉందో ఆ 100 మార్క్స్కి సంబంధించిన సిలబస్ 100 మార్క్స్కి సిలబస్ అనమాట. ఓకే, సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఇవన్నీ కూడా మీరు చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే 100% మీకు ఐఏసి టీమ్ అనేది సపోర్ట్ చేస్తుందమ్మా. బట్ దీనికి సంబంధించి ఏ గ్రూప్కి సంబంధించిన సిలబస్ ఏముంది ఇండివిజువల్గా అనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దామమ్మా. ఓకే, సో ఇక్కడ సిలబస్ చూస్తే మనకి ఇక్కడ సిలబస్ క్లారిటీగా ఇవ్వడం జరిగిందమ్మా. సో ఎవరైతే ఇక్కడ మనకి సిలబస్ ఫర్ సివిల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, సివిల్ దాని కాంబినేషన్లో ఎవరైతే ఎగ్జామ్ గ్రూప్లో ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి సిలబస్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంజనీరింగ్ మెకానిక్స్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, బిల్డింగ్ మెటీరియల్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ సబ్స్ట్రక్చర్, ఇలా ప్రతిదీ కూడా మీకు సిలబస్ని మనకి క్లారిటీగా ఇక్కడ మన నోటిఫికేషన్లో పేజ్ నెంబర్ 33లో మీకు ఇవ్వడం జరిగిందమ్మా. సో కాబట్టి సివిల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ కూడా ఈ సిలబస్ని మీరు ఫాలో అవ్వండి. ఈ సిలబస్ని మీరు ఫాలో అయ్యారు అంటే మీకు 100% టెక్నికల్లో 100 క్వశ్చన్స్ అనేవి ఇదే సిలబస్ నుంచి రావడం జరుగుతుందమ్మా. సివిల్కి సంబంధించి టోటల్ మనకి 19 డిఫరెంట్ సబ్జెక్ట్స్ డిఫరెంట్ టాపిక్స్ అనేది మనకి సివిల్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఓకే, అదే విధంగా మనకి నెక్స్ట్ ఏదైతే ఉందో మనకి నెక్స్ట్ గ్రూప్కి సంబంధించి కూడా మీరు ఇక్కడ చూస్తే నెక్స్ట్ గ్రూప్కి సంబంధించి సో ఇక్కడ మనకి సిలబస్ అలైడ్ గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్కి సంబంధించి సో సిలబస్ ఏముంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చమ్మా. ఎలక్ట్రికల్కి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్, సర్క్యూట్ లా, మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్, ఏసీ ఫండమెంటల్స్, మెజర్మెంట్ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్, అదేవిధంగా సింక్రనస్ మిషన్స్, జనరేషన్స్ అండ్ ట్రాన్స్మిషన్, అదేవిధంగా ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ అండ్ యూడబ్ల్యూఈ. సో ఇలా మనకి టోటల్ 10 టాపిక్స్ అనేవి మనకి ఎలక్ట్రికల్ అండ్ నెక్స్ట్ అలైడ్ ఇంజనీరింగ్ సంబంధించి సో ఎగ్జామ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి నెక్స్ట్ గ్రూప్కి సంబంధించి ఒకసారి చూద్దామా.
సో ఇక్కడ నెక్స్ట్ గ్రూప్కి సంబంధించమా, సో ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్, ఇది కూడా మీరు జాగ్రత్తగా చూడండి. ఎవరైతే కంప్యూటర్ సైన్స్ ఉన్నారో, బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఉన్నారో, ఈసీఈ స్టూడెంట్స్, ఐటీ స్టూడెంట్స్, అదేవిధంగా సో ఈ అలైడ్ ఎగ్జామ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ క్లారిటీగా మీకు సిలబస్ అనేది ఇవ్వడం జరిగిందమ్మా. సో ఏవైతే ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయో వీటన్నిటిని మీరు జాగ్రత్తగా చూస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా మనకి 33, 34, 35 పేజెస్లో ఉన్నాయి. అదేవిధంగా మెకానికల్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మెకానికల్ అండ్ అలైడ్ గ్రూప్కి సంబంధించి కూడా సిలబస్ని మనకి క్లారిటీగా ఈ పేజెస్లో ఇవ్వడం జరిగింది. సో ఇంజనీరింగ్ మెకానిక్స్, మెటీరియల్ సైన్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఇలా. సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఒకసారి సిలబస్ని మీరు చూసుకుంటే సరిపోతుందమ్మా. సో కాబట్టి వీటిని మీరు ఫాలో అయ్యారు అంటే 100% మీకు టెక్నికల్ సిలబస్ ఏముంది అనేది మనకి కంప్లీట్గా ఈ పేజెస్లో ఏదైతే మరి మనకి సిఎంఏ కెమికల్ అండ్ మెటలర్జికల్ సంబంధించిన గ్రూప్ కూడా ఏముంటుంది అనేది సిలబస్ ఇక్కడ ఉందమ్మా. సో క్లియర్గా మెజర్మెంట్స్, లైట్ ఇలా మనకి సో సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీన్ని మీరు జాగ్రత్తగా మీరు చూసుకుంటే సరిపోతుంది. హీట్ కానీ, సౌండ్ కానీ, మెకానిక్స్, ఇలా మోడర్న్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, నెక్స్ట్ కెమికల్ రియాక్షన్స్, యాసిడ్స్ అండ్ బేసెస్, సో ఇలా మనకి కంప్లీట్గా సిఎంఏ గ్రూప్కు సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. సిఎంఏలో మనకి 2 గ్రూప్స్ ఉన్నాయి. బీఎస్సీ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివిన వాళ్ళది ఒక గ్రూపు, అదేవిధంగా నెక్స్ట్ రీసెర్చ్కి సంబంధించి కూడా ఇంకొక ఎగ్జామ్ గ్రూప్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనకి క్లియర్గా మనకి ఇక్కడ సిలబస్ అనేది ఇవ్వడం జరిగిందమ్మా. ఇక్కడ మీరు చూడండి, సిలబస్ ఫర్ కెమికల్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ ఎగ్జామ్ గ్రూప్. సో దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది. అంటే దీనికి సంబంధించిన సిలబస్ను కూడా మనకి ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఇవన్నీ కూడా మనకి నోటిఫికేషన్లో పాయింట్ టు పాయింట్ మనకి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మీరు జాగ్రత్తగా పేజ్ నెంబర్ 33 మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పేజ్ నెంబర్ 33 నుంచి 38 వరకు కూడా కంప్లీట్గా మీకు ఎగ్జామ్ గ్రూప్కి సంబంధించిన సిలబస్ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. సో కాబట్టి ఆ ఎగ్జామ్ గ్రూప్కి సంబంధించిన డీటెయిల్ సిలబస్ని మీరు చూడొచ్చు. ఈ సిలబస్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది, ఈ సిలబస్ అనేది మనకి కంప్లీట్గా కవర్ అయ్యేది మనకి CBT 2లో టెక్నికల్ ఎబిలిటీస్కి సంబంధించిన సిలబస్ అనమాట. సో కాబట్టి మీరు ఈ పేజ్ నెంబర్స్లో మీరు జాగ్రత్తగా చూడొచ్చమ్మా. ఓకే, అదేవిధంగా దీనికి సంబంధించి అంటే లైక్ మరి ఇక్కడ చాలా డిఫరెంట్ పోస్టులు ఉంటాయన్నారు కదా సార్. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తారా అంటే, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. మా పోస్టులకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముంది అనేది ఒకసారి మనం చూద్దాము. మనకి ఈ డిఫరెంట్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్లో పోస్ట్ పారామీటర్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూద్దామా. ఇక్కడ చూస్తేమా కెమికల్ సూపర్వైజర్ అండ్ రీసెర్చ్ అనేది లెవెల్ 7కి సంబంధించింది. ఏ డిపార్ట్మెంట్కి వస్తుంది అంటే అది మెకానికల్ డిపార్ట్మెంట్కి వస్తుంది. సబ్ డిపార్ట్మెంట్ అంటే R&D అని ఇచ్చాడు. ఇందాక మీకు మెడికల్ అంటే ప్రీవియస్గా మేము ఏం చెప్పాను, మెడికల్ స్టాండర్డ్ అనేది అంటే ఈ పోస్ట్ కానీ మీరు చూస్ చేసుకుంటే ఈ పోస్ట్ వస్తే మీ మెడికల్ స్టాండర్డ్ ఏముండాలమ్మా, B1 ఉండాలి. అందుకే మీకు ఏ పోస్ట్ది చూసినా సరే ఈ మెడికల్ స్టాండర్డ్ కూడా కన్సర్న్డ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది మీరు జాగ్రత్తగా చూడండి. అదే విధంగా సో ఇక్కడ పే స్కేల్ ఏ పే స్కేల్లో ఉంది ఆ పోస్టు, నెక్స్ట్ ఏ డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది, నెక్స్ట్ సబ్ డిపార్ట్మెంట్ ఏంటి అనేది కూడా ఇక్కడ క్లారిటీగా మీకు టేబుల్లో ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఏ పోస్ట్కి ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలి అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందమ్మా. అదే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది. ఓకే, సో కాబట్టి ప్రతి స్టూడెంట్ అప్లై చేసే ప్రతి స్టూడెంట్ కూడా సో మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముంది, అది ఇక్కడ ఇచ్చిన పోస్ట్ పారామీటర్స్ లో ఎన్ని పోస్టులకి మనది ఎలిజిబిలిటీ వస్తుంది అనేది మీరు జాగ్రత్తగా చూసుకొని మీకు ఎన్ని పోస్టులకి వస్తే అన్ని పోస్టుల్ని ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చి మీరు అప్లై చేయాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి రీసెర్చ్ కెమికల్ సూపర్వైజర్ కి రీసెర్చ్ కి సో ఇక్కడ ఏ క్వాలిఫికేషన్ కావాలి అనేది క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అలా మనకి ఇక్కడ కంప్లీట్ టేబుల్లో ఇచ్చారమ్మా. సో ఇప్పుడు నేను ప్రతి ఒక్కటి కూడా మీకు నేను చూపిస్తాను. సో వాటిని చూసి మీరు జాగ్రత్తగా మీ క్వాలిఫికేషన్ ఏముందో
దాని రిలేటెడ్ అన్ని పోస్టుల్ని ఒక దగ్గర నోట్ చేసుకొని ఆ పోస్టుల్ని ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ తో మీరు అప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, సో అయితే అవి ఏవేవి పోస్టులు ఉన్నాయి సో అనేది మీరు చూడండి. ఇక్కడ మీకు ఫస్ట్ ఏ పోస్ట్ ఉంది అనేది ఇక్కడ, నెక్స్ట్ పే స్కేలు, డిపార్ట్మెంటు, అదే విధంగా మీకు సబ్ డిపార్ట్మెంటు, మెడికల్ స్టాండర్డు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇవి ఉన్నాయి ఈ టేబుల్లో. సో కాబట్టి ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఫస్ట్ కెమికల్ సూపర్వైజర్కి ఏంటి అనేది, నెక్స్ట్ ఇచ్చింది మనకి మెటలర్జికల్ సూపర్వైజర్ అండ్ రీసెర్చ్కి సో ఏ డిపార్ట్మెంట్కి వస్తారు, ఏ క్వాలిఫికేషన్ కావాలనేది ఇచ్చారు. అదే విధంగా అనదర్ ఇంపార్టెంట్ వన్ ఇక్కడ మీరు చూసుకోండి, లెవెల్ 6కి వచ్చేసరికి మనకి సో జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, అదే విధంగా జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ జనరల్ సర్వీస్, అదే విధంగా జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఈఎంయు అండ్ టిఆర్ఎస్. అంటే ఇవన్నీ కూడా పోస్ట్ యొక్క నేమ్ అన్నమాట. ఏ డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది, సబ్ డిపార్ట్మెంట్ ఏంటి, ఇక్కడ మెడికల్ థింగ్ ఏం కావాలి అనేది, అదే విధంగా క్వాలిఫికేషన్ ఏంటి ఇక్కడ క్లారిటీగా ఇచ్చారమ్మా. 3 years డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఏ కాంబినేషన్ ఆఫ్ సబ్ స్ట్రీమ్స్ ఆఫ్ దీస్ బేసిక్ స్ట్రీమ్స్. అంటే ఇక్కడ మీరు ఈ కాంబినేషన్ లో ఉన్నవి ఏమున్నా సరే సో ఈ పోస్టులు అన్నిటికీ కూడా ఎలిజిబిలిటీ వస్తారనమాట. ఓకే, సో అలా మనకి సో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ టేబుల్ అనేది. సో ఈ టేబుల్ ని మీరు జాగ్రత్తగా అప్లై చేసుకునేటప్పుడు మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుందమ్మా. సో ఇలా మనకి టోటల్ గా సో మనకి ఇక్కడ 10 పోస్టులు ఇక్కడ ఈ టేబుల్లో ఇచ్చారు. మీరు ఇక్కడ చూస్తే పేజ్ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్. పేజ్ నెంబర్ 40 నోటిఫికేషన్ లో పేజ్ నెంబర్ 40లో మనకి ఇవ్వడం జరిగింది. సో 40 ఒకటే కాదు, నెక్స్ట్ పేజెస్ లో కూడా మనకి కంటిన్యూషన్ అనేది వస్తుందమ్మా. ఓకే, సో మీరు నెక్స్ట్ పేజెస్ లో చూసుకున్నా సరే మళ్ళీ నెక్స్ట్ ఏ పోస్ట్ ఉంది దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏం కావాలి అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ 15th జూనియర్ ఇంజనీర్ ఆర్ ట్రాక్ మెషిన్ ఇక్కడ చూసుకుంటే సో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది. అదేవిధంగా ట్రాక్ మెషిన్ అనేది అంటే మీరు ఈ టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ టేబుల్లో ఉన్న కంటెంట్ని మీరు జాగ్రత్తగా చూడాలి. అదేవిధంగా డిఫరెంట్ పోస్టులు ఏమున్నాయి అనేది కూడా ఇక్కడ క్లారిటీగా ఇచ్చాడు మీకు. సో వీటన్నిటికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా మనకి ఈ టేబుల్లో ఇవ్వడం జరిగింది. అంటే పేజ్ నెంబర్ 41కి సంబంధించి కూడా కంప్లీట్ సో ఏ పోస్టులు ఉన్నాయనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా నెక్స్ట్ పేజ్లో కూడా మనకి సో డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించిన పోస్టులు అనేది మనకి ఇవ్వడం జరిగిందమ్మా. సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకి చూస్తే డీజిల్, ఎలక్ట్రికల్, సో ఇలా మనకి డిఫరెంట్ పోస్టులు అనేది కంప్లీట్గా ఈ టేబుల్లో ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు చూడండి. అదే విధంగా S&T అంటే సిగ్నల్ అండ్ టెలికామ్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో సో మనకి ఏ సబ్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, దానికి సంబంధించిన ఏ మెడికల్ స్టాండర్డ్స్, అదే విధంగా ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నారో సో వాళ్ళందరివి కూడా ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టేబుల్లో ఇవ్వడం జరిగింది. సో కాబట్టి దీనికి సంబంధించి కూడా మీరు కంప్లీట్గా చూడవచ్చమ్మా. ఓకే, సో ఇలా మనకి క్లారిటీగా మనకి 40, 41, 42 సో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే పేజ్ నెంబర్ 40, 41, 42 సో ఈ 3 పేజెస్ కూడా మనకి దేనికి సంబంధించిందమ్మా, కంప్లీట్గా ఏ పోస్టులు ఉన్నాయి, సో దానికి సంబంధించిన మెడికల్ స్టాండర్డ్ ఏంటి, నెక్స్ట్ దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, సో ఇది ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ పేజ్ నెంబర్స్ని ఫాలో అవ్వండి. సో మరి మన JEE 7,900+ వేకెన్సీస్లో ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా కంప్లీట్గా మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇచ్చినప్పుడు సో ఏ పోస్ట్కి సంబంధించింది, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి, అందులో అన్రిజర్వ్డ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, నెక్స్ట్ కేటగిరీ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించి ఏం వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మెన్కి ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి ఎన్ని ఉన్నాయి అనే విధంగా ప్రతి ఆర్ఆర్బీకి కూడా మీకు ఇవ్వడం జరిగిందమ్మా. సో ఇలా మనం ప్రతి ఆర్ఆర్బీలో కూడా మనం చూసుకొని సో ఏ ఆర్ఆర్బీకి సంబంధించి మనం అప్లై చేయాలనుకుంటున్నామో ఆ ఆర్ఆర్బీకి సంబంధించి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో ఏ పోస్టులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మన కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా చూసుకొని సో జాగ్రత్తగా మనం అప్లై చేసుకోవాలి. సో అలా మనకి ఇక్కడ కంప్లీట్గా సో 45 పేజ్ నెంబర్ నుంచి 73 పేజ్ వరకు కూడా కంప్లీట్గా ప్రతి ఆర్ఆర్బీలో ఉన్న వేకెన్సీస్ని ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ ఆర్ఆర్బీకి అప్లై చేస్తారో రేపు జాబ్ వచ్చిన తర్వాత కూడా అదే ఆర్ఆర్బీలో మీ జాబ్ లొకేషన్ అనేది ఉంటుంది. సో కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా మనం ఏ ఆర్ఆర్బీకి అప్లై చేయాలి, మనం ఏ లొకేషన్లో వర్క్ చేయాలనుకుంటున్నాము, ఏ ప్లేస్లో మన ఫ్యామిలీ నుంచి హ్యాపీగా మనం వర్క్ చేసుకోవాలనుకుంటున్నాము అనేది చూసి మీరు అప్లై చేయండి. సో కాబట్టి అలా మీరు అప్లై చేస్తే మీకు హ్యాపీగా స్టేజ్ 2లో మంచి స్కోర్ కొట్టేస్తే ఆర్ఆర్బీలో హ్యాపీగా సెటిల్ అవ్వచ్చమ్మా. ఓకే, సో కాబట్టి మీరు జాగ్రత్త
జాగ్రత్తగా సో ఈ నోటిఫికేషన్ ని ఫాలో అవ్వండి. సో నోటిఫికేషన్ కి సంబంధించిన ప్రతి గైడ్ లైన్స్ ని కూడా మనకి ఈ 73 పేజెస్ పీడిఎఫ్ లో ఇవ్వడం జరిగింది. ఈ పీడిఎఫ్ ని ఆల్రెడీ మన ఐఏసీఈ టెలిగ్రామ్ గ్రూపుల్లో ఇవ్వడం జరిగిందమ్మా. సో ఐఏసీఈ టెలిగ్రామ్ గ్రూప్ ని మీరు జాయిన్ అయ్యారు అంటే దెన్ ఆటోమేటిక్ గా మీకు ఈ అప్డేట్స్ సంబంధించి వేకెన్సీస్ కానీ ఎనీ అప్డేట్ వచ్చినా సరే మీకు ఆ టెలిగ్రామ్ ఛానల్లో వస్తుంది. అదే విధంగా మన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సో బెల్ ఐకాన్ని కానీ నొక్కారు అంటే ప్రతి అప్డేటు కూడా మీకు ఈ వీడియోల రూపంలో, అదే విధంగా మేము పీడిఎఫ్స్ రూపంలో, మీకు డిజైన్స్ రూపంలో మేము ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఐఏసీకి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్స్, ఐఏసీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ని మీరు ఫాలో అవుతూ ఉంటే దాన్ని ఆటోమేటిక్గా మీకు ప్రతి అప్డేట్ కూడా మేము ఇవ్వడం జరుగుతుందమ్మా. అదే విధంగా ఐఏసీకి సంబంధించి సో అన్ని బ్రాంచెస్లో కూడా సో రైల్వేకి సంబంధించి బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి, సో జరుగుతూ ఉన్నాయి. కొత్త బ్యాచెస్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ వీడియోలో ఇస్తాము. సో కాబట్టి కొత్త బ్యాచెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనేది కూడా మీరు చూసుకొని సో మా నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యారు అంటే సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఈ నోటిఫికేషన్లో ఎటువంటి డౌట్ ఉన్నా సరే సో మా 9 బ్రాంచెస్ ఏవైతే ఐఏసీకి సంబంధించి 9 బ్రాంచెస్ ఉన్నాయో, హైదరాబాద్లో 3 బ్రాంచెస్, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, కేపీహెచ్బి. అదే విధంగా ఏపీలో మనకి 6 బ్రాంచెస్ ఉన్నాయి, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం. సో వీటికి సంబంధించి సో ఈ మీరు ఈ బ్రాంచెస్ని కానీ కాంటాక్ట్ అయ్యారు అంటే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మా టీం మీకు క్లారిఫై చేస్తుందమ్మా. సో మీకు లాస్ట్ డేట్ అనేది 28th వరకు ఉంది కదా అని చెప్పి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దు. ప్లస్ అప్లై చేసేటప్పుడు డీటెయిల్స్ని జాగ్రత్తగా ఇవ్వండి. మీ ఫొటోస్ కానీ, మీ ఫాదర్ డీటెయిల్స్, మదర్ డీటెయిల్స్ కానీ, మీ నేమ్స్ని కానీ యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఏది ఉందో దాన్ని మీరు ఫాలో అవుతూ మీరు డీటెయిల్స్ని ఇవ్వండి. సో మీరు కానీ అప్లై చేసేటప్పుడు మిస్టేక్ చేశారు అంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందమ్మా. కాబట్టి అప్లై చేసేటప్పుడే జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సింది సో మీ 10th సర్టిఫికేట్ డీటెయిల్స్ని జాగ్రత్తగా అప్లై చేసుకోవటము, లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ని మీరు దగ్గర ఉంచుకోవటము, జేపీజీ ఫార్మ్స్ వాళ్ళు ఏదైతే ఫార్మాట్ చెప్పారో ఆ ఫార్మాట్లో మీరు అప్లై చేయటము. అదే విధంగా మనము కంప్లీట్గా CBT 1 ప్రిపరేషన్తో పాటు CBT 2 టెక్నికల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇప్పటి నుంచే మనం ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. సో CBT 1 అయిన తర్వాత CBT 2కి ఎంత టైం ఇస్తాడు అనేది కూడా అక్కడ మనం జాగ్రత్తగా గమనించి మన ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలమ్మా. సో కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా సో టెక్నికల్కి సంబంధించి సో ఈ 7,900 వేకెన్సీసే కాదు, సో వీటిని మేబీ ఇంక్రీజ్ చేయడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ వేకెన్సీస్ అనేదే కాకుండా మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు చూశారు ALPలో వేకెన్సీస్ని ఇంక్రీజ్ చేశారు, హ్యూజ్ వేకెన్సీస్ని ఇంక్రీజ్ చేశారు. అదేవిధంగా సో మనకి ఈ నోటిఫికేషన్లో కూడా ఇంక్రీజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి సో మీకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది పక్కన పెట్టి సో మనం ఎంతవరకు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాము అనేది జాగ్రత్తగా చూడండి అమ్మా. సో ఐఏసీఈలో ఎక్స్క్లూజివ్ రైల్వే బ్యాచెస్, ఎక్స్క్లూజివ్ RRB JE బ్యాచెస్ కూడా మనకి రన్ అవుతూ ఉన్నాయి. సో కాబట్టి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని సో మీ ప్రిపరేషన్కి సో ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎక్స్క్లూజివ్ రైల్వే మెటీరియల్ ఇస్తూ, టెక్నికల్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తూ, రైల్వేకి సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ దాదాపు ఇప్పటికీ సో 170+ ఎగ్జామ్స్ అనేది మీకు రైల్వేకి సంబంధించి కండక్ట్ చేయడం జరిగింది. ఎక్స్క్లూజివ్ రైల్వే మెటీరియల్తో ప్రతి చాప్టర్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్తో మీకు మెటీరియల్స్ అనేది అందించడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సో ఐఏసీ బ్రాంచెస్ని విజిట్ చేయండి. సో అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని సో మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయడమా, అక్కడ న్యూ బ్యాచెస్ ఏంటి, దానికి సంబంధించిన టైమింగ్స్ ఎలా ఉంటాయి, ఈ అన్ని ఇన్ఫర్మేషన్స్ మా బ్రాంచ్ వాళ్ళు ఇస్తారమ్మా మీకు. సో మా టార్గెట్ ఒకటే, రైల్వే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ది బెస్ట్గా సో 2014 నుంచి సో ఇప్పటి వరకు కొన్ని వేల మంది స్టూడెంట్స్ని సో డిఫరెంట్ జోన్స్లో జూనియర్ ఇంజనీర్స్గా, స్టేషన్ మాస్టర్స్గా, ALPస్గా మనం పంపించడం జరిగింది. సో డిఫరెంట్ కేటగిరీస్లో ప్రతి దగ్గర కూడా మన ఐఏసీ స్టూడెంట్స్ ఉన్నారు. అదేవిధంగా ఈ 24లో రిలీజ్ అయిన నోటిఫికేషన్స్, నెక్స్ట్ రిలీజ్ అవబోతున్న నోటిఫికేషన్స్లో కూడా మన స్టూడెంట్స్ ఎవరైతే ఐఏసీని నమ్ముకొని వచ్చిన ప్రతి స్టూడెంట్ చేత సో
జాబ్ కొట్టించడమే లక్ష్యంగా మేము డిఫరెంట్ ప్రోగ్రామ్స్తో డిఫరెంట్ అప్రోచ్తో మేము ముందుకు వెళ్ళడం సాగుతున్నామమ్మా, ముందుకు వెళ్తున్నాము. సో కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ని, ఈ ఫెసిలిటీస్ని మీరు జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకొని, సో ఐఏసీ చైర్మన్ సార్ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అంటే ప్రతి స్టూడెంట్ కూడా జాబ్ కొట్టే వరకు వాళ్ళకి ప్రతి అడుగులో కూడా ఐఏసీ మీకు తోడుగా ఉంటుంది అనేది చైర్మన్ సార్ టార్గెట్. సో అదే ఓరియంటేషన్తో మా ఐఏసీ టీం ముందుకు వెళ్తుంది. సో కాబట్టి మీరు అందరూ కూడా సో జాగ్రత్తగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మా గైడ్ లైన్స్తో ముందుకు వెళ్ళి మీరు సెటిల్ అవ్వాలి, మీ ఫ్యామిలీని ఉన్నత స్థానంలో ఉంచాలి అనే డ్రీమ్తో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడమా. సో మీ వెనక మా ఐఏసీ టీం ఉంటుంది. సో ప్రతి దగ్గర కూడా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, సబ్జెక్ట్ రిలేటెడ్ అయినా, నోటిఫికేషన్ రిలేటెడ్ అయినా, జాబ్ రిలేటెడ్ అయినా సరే, సో మా టీం ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి మేము చెప్పేది ఒకటే, ఇక్కడ ఇచ్చే ఫెసిలిటీస్, ఇక్కడ కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్, ఇక్కడ కండక్ట్ చేసే గ్రాండ్ టెస్టులు, ఇక్కడ మెటీరియల్స్ని మీరు జాగ్రత్తగా ఫాలో అయితే దట్స్ ఎనఫ్ అమ్మా, దట్స్ ఎనఫ్. సో మీకు ది బెస్ట్గా మీకు ట్రైనింగ్ అనేది అందుతుంది. సో కాబట్టి జాగ్రత్తగా మీరు అప్లై చేయండి. టెక్నికల్లో ఇవి మంచి నోటిఫికేషన్ అమ్మా. ఆర్ఆర్బి జేఈ అనేది మీరు లెవెల్ 6 పోస్టు, దీని నెక్స్ట్ లెవెల్ అనేది మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. సో డిప్లొమా స్టూడెంట్స్ కూడా ఇది మంచి వరం లాంటిది. డిప్లొమా అయినా బీటెక్ స్టూడెంట్స్కి అయినా సరే ఇది మంచి ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. సో ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మా టీం మీకు సపోర్ట్ ఇస్తుంది. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ.